ప్రైజ్ ద లార్డ్. జీసస్ ఆల్మైటీ గాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వందనాలండి. ప్రత్యేకంగా ఈరోజు స్త్రీల సహవాసంలో ఉన్న వారికి అందరికీ ఈ అవకాశం ఇచ్చిన జాషువా గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము మనోహ భార్య. బైబిల్ గ్రంథంలో పేరు రాయబడిన స్త్రీలలో ఈమె ఒకరండి. ఈమెను గూర్చి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. ఆ కాలమున దాను వంశస్థుడును జొర్య పట్టణస్థుడైన మనోహ అని ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కాన్పులేక ఉండెను. ఆ కాలమున అంటేనండి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు వారిని సరిచేయటానికి దేవుడు శత్రువుల చేతికి అప్పగించేవాడు. అటువంటి కాలంలో ఆ టైంలో ఇశ్రాయేల్ స్థితిగతులు ఏంటి అంటే, దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని దృష్టికి దోషులైనప్పుడు వారిని 40 సంవత్సరములు శత్రువుల చేతికి, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. అటువంటి కాలంలో దాను వంశస్థుడును జొర్య పట్టణస్థుడైన మనోహ అని ఒకని మీద, ఆ దాను వంశానికి చెందిన ఒక కుటుంబం మీద దేవుని దృష్టి పడింది. అవి దేవుని భయభక్తులు కలిగి జీవించిన రోజులు కూడా కావు. దానియులు ఎక్కువగా విగ్రహాలు పూజించేవారని న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. పోతపోసిన విగ్రహాలు పూజించేవాళ్ళు. అటువంటి టైంలో కూడా వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి కనిపెట్టుకొని ఉన్నారు. అందువలన దేవుని దృష్టి వీరి యొక్క కుటుంబం మీద పడింది. మన చుట్టూ ఉన్న సమాజం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోయినా కానీ, మనం యథార్థంగా జీవిస్తే, మనం నీతిగా బ్రతికితే దేవుని దృష్టి మన మీద పడుతుందని చెప్పడానికి ఈ కుటుంబం ఒక చక్కటి ఉదాహరణగా కనపడుతుందండి. 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. హల్లెలూయా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమైందండి. ఆ రోజుల్లో యెహోవా దూత ప్రత్యక్షం అవటం అంటే అది అంతా సామాన్యమైన విషయం కాదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి యొద్దకే దేవుని దూతలు పంపబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ శారా, రిబ్కా, హన్నా, ఎలిజబెత్ వీళ్ళని కూడా మనం గమనించినట్లయితేనండి, మొదట సంతానం లేని స్థితిలో ఉన్నారు. తర్వాత దేవుడు వీరిని దర్శించి వీరి యొద్దకు వాక్కును పంపించి వారి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. హల్లెలూయా. సంతానం లేని ఈమె కూడా, గొడ్రాలనే నిందమోస్తూ ఉన్న ఈ స్త్రీకి కూడా ఈ వాగ్దానం అనేది గొప్ప ఆశీర్వాదం. ఇక్కడేమో దేవుని దయ పొందుకున్న స్త్రీగా కూడా కనపడుతుంది. మనం ఈమె జీవితం నుండి మొదటగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన గుణం ఏమిటంటేనండి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా కనపడుతుంది. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉన్నారు రాయలేదు, కానీ ఖచ్చితంగా ఈమె మాత్రం పిల్లలు లేరనే బాధతో దేవునికి ప్రార్థించి ఉండవచ్చు, లేదా గొడ్రాలనే నిందను తీసివేయి దేవా అని ప్రార్థించి ఉండవచ్చు, లేదా ఒక కుమారుని ఇవ్వు దేవా అని ప్రార్థించి ఉండవచ్చు. అటువంటి సమయంలో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె యొద్దకు దూతను పంపించాడు. దూత ద్వారా యొక్క వర్తమానాన్ని పంపించాడు. హల్లెలూయా. మనోహ భార్య ఆమె సమస్యలకు పరిష్కారం దేవుని నుండే పొందుకుందండి. ఎందుకంటే ఆమెకు సంతానం లేదు. సంతానం లేక గొడ్రాలని సమాజమంతా పిలిచినప్పటికీ కూడా ఆమె దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన యొక్క భర్తతో మనస్పర్ధలు పెట్టుకోలేదు. దేవుని యందు భయముతో, నమ్మికతో, నిరీక్షణతో జీవించింది కాబట్టి దేవుడు ఆమె యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక, మన యొక్క హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కదండి, ఆమె కుటుంబంలో ఉన్న లోటును తీర్చడానికి తన దూత ద్వారా యొక్క వర్తమానాన్ని పంపాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం అనేది ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదం. 4వ వచనం అండి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. హల్లెలూయా. దూత ప్రత్యక్షమైందండి. ఇదిగో నీవు గొడ్రాలువు, కానీ నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అని చెప్పి ఆ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడు, నీకు పుట్టబోయే బిడ్డ గురించి నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ జాగ్రత్తలు ఏమేంటో ఇక్కడ దూత వివరించినట్లు మనం చూడవచ్చు. అపవిత్రమైన వాటిని తినకూడదు, ద్రాక్షరసం తీసుకోకూడదు, తల మీద మంగళకత్తి వేయకూడదు. ఎందుకంటే ఆ తల్లి గర్భమున బిడ్డ పడినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు, దేవుని కొరకు దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడిన వాడై, ఒక వ్రతం చేయబడిన వాడై అటువంటి బిడ్డను నీకు పుట్టబోతున్నాడని చెప్పి అతను ఏం చేస్తాడంటే, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప
మొదలుపెట్టునని దూత తెలియచేసింది. హల్లెలూయా. శత్రువుల చేతుల నుంచి విడిపించడానికి ఒక న్యాయాధిపతిని దేవుడు మనోహ దంపతులకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఆమె వెంటనే తన యొక్క భర్త దగ్గరికి వెళ్ళి ఒక దైవజనుడు వచ్చాడు. ఒక దేవదూత రూపం పోలిన మనుషుడు నా దగ్గరికి వచ్చాడు. ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు గర్భవతివై కుమారుని కంటావు అని చెప్పినప్పుడు ఆ మాటలో దూత ఏవైతే వివరించిందో అవన్నీ తన యొక్క భర్తకి వెంటనే వెళ్ళి తెలియచేసిద్ది. వెంటనే మనోహ కూడా ఒక ప్రార్థన చేస్తాడండి. అదేంటంటే ఇదే 13వ అధ్యాయంలోనే 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ మనోహ ఎంత చక్కటి ప్రార్థన చేశాడో. ప్రతి తల్లిదండ్రులు చేయవలసిన ప్రార్థన, అందరూ చేయవలసిన ప్రార్థన ఇది. తమకున్న బిడ్డల్ని ఎలా పెంచాలో నేర్పించమని అడుగుతున్నాడు. తమ బిడ్డల పట్ల ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని మనోహ దేవుని యొక్క చిత్తాన్ని అడుగుతున్నాడు. ఇక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆ బిడ్డకి ఏమేమి నేర్పించాలో, అది ఎలా పెంచాలో నేర్పించమని ఎంతో ఆసక్తిగా అడుగుతున్నాడండి. హల్లెలూయా. అప్పుడు మనోహ ప్రార్థన చేసినప్పుడు 9వ వచనమండి. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేసింది ఎవరండి? మనోహ. కానీ మనోహ ప్రార్థన ఆలకించాడు దేవుడు. మరలా మనోహ భార్య దగ్గరికి వచ్చాడు. ఆమె పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె వెంటనే వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనాడు చూసిన దైవజనుడు మరలా వచ్చాడు అని చెప్పి తన భర్తను పిలుచుకొని వచ్చి మళ్ళీ దూతతో మాట్లాడుతున్నారు. మొన్న దర్శించింది ఈమెతో మాట్లాడింది నీవేనా అన్నప్పుడు అవును నేనే అని చెప్పినప్పుడు మరలా అడుగుతాడు, మీరు ఈ వాగ్దానం చేశారు, నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటాడో, ఆ బిడ్డ ఏం చేయాలో అనేసి మరలా అడుగుతాడు. 12వ వచనమండి. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడగును, అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా. హల్లెలూయా. ఎంత ఆసక్తి అండి. వాళ్ళకి పుట్టబోయే బిడ్డ అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని ఎంత చక్కగా అడుగుతున్నాడండి. హల్లెలూయా. ఇతను అలా ఆ విధంగా అడిగినప్పుడు యెహోవా దూత మరలా ఆ స్త్రీతో ఏవైతే నేను చెప్పి ఉన్నానో అవన్నీ నువ్వు జాగ్రత్తగా ఆమె పాటించేలా చేయాలి, నేను ఆజ్ఞాపించిందంతా ఆమె చేసే విధంగా నువ్వు చేయాలని చెప్పేసి మళ్ళీ మనోహతో అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరించినట్లు మనం ఇక్కడ చూడవచ్చు. హల్లెలూయా. మనోహ ఒక విన్నపం చేశాడండి, ఈ బిడ్డను ఎలా పెంచాలో నేర్పించండి. తల్లిదండ్రులుగా మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లల్ని దైవభక్తులు పెంచాలంటే, దేవుని యందు భయభక్తులలో పెంచాలంటే మనకున్న జ్ఞానము, మనకున్న సామర్థ్యము, మనకున్న తెలివితేటలు సరిపోదు. కానీ తగిన జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు కేవలం దేవుడు మాత్రమే. హల్లెలూయా. బిడ్డల్ని దేవుని యొక్క శిక్షలో, బోధలో పెంచాలని బైబిల్ సెలవిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని బైబిల్ సెలవిస్తుంది. ఆ రీతిగా బిడ్డల్ని మనం ఏ విధంగా పెంచాలో కూడా దేవుని దగ్గరే మనం నేర్చుకొని బిడ్డల్ని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విధంగా మనం చేయాలి. హల్లెలూయా. ఆ రీతిగా మనోహ ప్రార్థన కూడా మనం మన పిల్లల పట్ల చేయాలి. హల్లెలూయా. అప్పుడు మనోహ వెంటనే కృతజ్ఞతగా యెహోవా దూతతో ఈ విధంగా అంటాడు, అయ్యా ఒక మేకపిల్లని సిద్ధపరిచి నీ సన్నిధిలో ఉంచి వరకు ఆగమన్నప్పుడు యెహోవా దూత దానికి అంగీకరించడు. ఎందుకంటే నువ్వు ఒకవేళ బలిని అర్పించాలని ఉద్దేశిస్తే యెహోవాకి బలి అర్పించు అన్నప్పుడు తను చెప్పినట్టు బలికి సిద్ధం చేసి ఒక మేకపిల్లని బలిగా అర్పించినప్పుడు వాళ్ళిద్దరు చూస్తుండగా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. అదేంటంటే 13వ అధ్యాయం 20వ వచనం. ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. వారిద్దరు చూస్తున్నారండి, బలి అర్పిస్తూ ఉన్నారు. ఆ టైంలో యెహోవా దూత ఏం చేశాడంటే ఆకాశంలోనికి అగ్ని జ్వాలలు వెళ్తున్నప్పుడు, పైకి లేస్తున్నప్పుడు ఆ జ్వాలల్లో నుంచి యెహోవా దూత ఆకాశంలోనికి వెళ్ళిపోతాడు, ఆరోహణం అయిపోతాడు. అది చూసిన మనోహ అతని భార్య ఏం చేస్తారు, వెంటనే నేలకు సాగిలపడతారు. హల్లెలూయా. ఎంత ఎంత దేవుణ్ణి గౌరవిస్తున్నారండి, ఎంత వినయ విధేయతలతో ఉన్నారో మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ దైవ భయం కలిగిన కుటుంబంగా, దేవుడు మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే కుటుంబంగా ఇక్కడ మనం చూడవచ్చు. ఒక కృతజ్ఞత కలిగిన కుటుంబంగా మనం ఇక్కడ చూడవచ్చండి. హల్లెలూయా.
అయితే వీరు దేవుని యందు భయము భక్తులు కలిగిన వారుగా, దేవుణ్ణి గౌరవించేవారుగా, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అతను మనోహ తర్వాత భయపడతాడండి. అమ్మో! మనం యెహోవాను చూచాము, మనం చనిపోతామేమో అని చెప్పేసి భయపడుతున్నప్పుడు ఆమె తన భర్తతో ఈ విధంగా మాట్లాడుతుంది. 22వ వచనమండి. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఈ దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపుడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపుడు, ఈ కాలం ఇట్టి సంగతులు మనకు వినిపింపుడని అతనితో చెప్పాను. హల్లెలూయా! తన యొక్క భర్తని ధైర్యపరుస్తుందండి. జ్ఞానము కలిగిన స్త్రీ తన యొక్క భర్తను ధైర్యపరుస్తుంది. యెహోవా ఒకవేళ మనల్ని చంపగోరిన ఎడల, మనకి ఇటు కార్యాలు మన ఎడల జరిగించుడు, మనకి ఈ సంగతులు వినిపించుడని ధైర్యపరుస్తుంది. హల్లెలూయా! 24వ వచనమండి. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టును. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. హల్లెలూయా! అతనికి ఒక పేరు పెట్టింది. చక్కని పేరు పెట్టారండి. సంసోను, సూర్యుడు లేదా వెలుగు, ప్రకాశం అనే అర్థం వచ్చేటువంటి చక్కటి పేరును పెట్టారు. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. గాడ్ బ్లెస్డ్ హిమ్. సంసోను జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, ఒక ఉద్దేశాన్ని కలిగి దేవుడు మనోహ దంపతులకు అనుగ్రహించాడు. హల్లెలూయా! సంసోను పట్ల ఉద్దేశం ఏమిటో మనం 5వ వచనంలో చదివాం కదండి. ఇశ్రాయేలును శత్రువుల చేతిలో నుండి విడిపించడానికి ఒక బలమైన సాధనముగా, ఒక ప్రత్యేకించబడిన కుమారునిగా వీరికి అనుగ్రహించాడు. హల్లెలూయా! ఆ తర్వాత ఆ యొక్క కుమారుడు ఎదుగుతాడండి, పెద్దవాడవుతాడు. తన యవ్వన కాలంలోనికి వచ్చినప్పుడు శోధనలోనికి ప్రవేశిస్తాడు. ఎలా అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి దేవుడు పంపించాడు. కానీ ఇతను మాత్రం వెళ్ళి శత్రువుల కుమార్తెలో ఒక ఆమెను చూచి ఆమెనిచ్చి పెళ్లి చేయమని తన యొక్క తల్లిదండ్రులతో ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్లు మనం చూడవచ్చు. 14వ అధ్యాయం అండి. సంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. హల్లెలూయా! ఆమెను నాకిచ్చి పెండ్లి చేయమని అడుగుతాడండి. తల్లిదండ్రులు ఒప్పుకోరు. మన ఇశ్రాయేల్ ప్రజల్లో స్త్రీ లేదనుకొని ఫిలిస్తీన్లో నుంచి సున్నతి పొందని స్త్రీలు ఎందుకు అని చెప్పేసి తల్లిదండ్రులు అన్నప్పుడు సంసోను ఒప్పుకోడు. తల్లిదండ్రుల మాట వినడు. ఆమెను నా కొరకు తెప్పించండి, ఆమె నాకు ఇష్టమైంది అని చెప్పినప్పుడు ఇంకా ఆ యొక్క తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక తిమ్నాతునికి వెళ్ళి ఆ యొక్క వివాహాన్ని జరిగిస్తారు. ఆ పెళ్లి కూడా యొక్క ట్రబుల్లో పడిద్ది. వేష దగ్గరికి వెళ్తాడు. తర్వాత దెలీలాను ప్రేమిస్తాడు. హల్లెలూయా! సంసోను ఎవరినైతే ప్రేమిస్తాడో ఆమె తన శత్రువుల చేతికి అప్పగించింది. మహాబలుడుగా ఉన్న సంసోను తల్లిదండ్రుల మాట లక్ష్య పెట్టలేదండి. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టాడండి. తన యొక్క ఇష్టాన్ని, తన యొక్క కోరికలను నెరవేర్చుకోవటానికి వెళ్ళి తన జీవితాన్ని కోల్పోయాడు. ఎంతో నష్టపోయాడు. ఒకానొక దినాన యెహోవా అతన్ని ఎడబాసినన్న విషయం కూడా తను గ్రహించలేకపోయాడు. గమనించండి, ఒక వ్యక్తి జీవితంలో భయంకరమైన పతనం ఏంటి అంటే దేవుని సన్నిధిని కోల్పోవటము. ఎప్పుడైతే దేవుని సన్నిధిని కోల్పోతామో మన జీవితం అంధకారం అయిపోతుంది. సాతాను చేతిలోనికి వెళ్ళిపోతాము. ఇక్కడ సంసోను కూడా తల్లిదండ్రుల మాటను ధిక్కరించి తల్లి చెప్పిన మాటను ప్రక్కన పెట్టి వెళ్ళినందుకు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. శత్రువుల మధ్యలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో ఉన్నాడు. బందీ గృహంలో ఉన్నాడు. తిరగలు విసురుతున్నాడు. అతని 2 కళ్ళు ఓడబెరికి శత్రువులు దాగోను గుడిలో పండగ చేసుకుంటున్నారు. అటువంటి టైంలో తన యొక్క తల్లి గనుక, మనోహ భార్య గనుక ఆ యొక్క దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన యొక్క హృదయం ఎంతో బాధపడి ఉండొచ్చు. తన హృదయం బద్దలైపోయి ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆమె ఉందో లేదో ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఉంటే ఖచ్చితంగా బాధపడేది. తనకు యెహోవా దూత వచ్చి ప్రత్యక్షమై చెప్పినప్పుడు, ఒక న్యాయాధిపతి పుడుతున్నాడని చెప్పినప్పుడు తను ఎంతగానో సంతోషించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు తన యొక్క కుమారుని పరిస్థితి చూచి ఎంతో
విలువలాడిపోయి ఉండవచ్చు. మనం కూడా మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. బిడ్డలు ఇబ్బందుల్లో పడకముందే, వారు నష్టపోకముందే వారి కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. తల్లులుగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవము మన బిడ్డల కొరకు మన బిడ్డల జీవితాలు పాడవకముందే కన్నీరు కారిస్తే మన బిడ్డల జీవితాలు పాడయ్యాయని ఏడ్చే స్థితి దేవుడు మనకు రానివ్వడు. హల్లెలూయా! దేవుడు కూడా సెలవిస్తున్నాడు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం కాదని. మనం అటు రీతిగా మన బిడ్డల్ని పెంచేవారిగా ఉండాలని, మనం బిడ్డల్ని పొందుకున్న తర్వాత వారి పొందుకున్నంత వరకు ప్రార్థిస్తారు. పొందుకున్న తర్వాత ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయరు. అలా ఉండకుండా బిడ్డల జీవితాలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండులాగున, దేవుని సన్నిధిలో ఫలించే వారిలాగా ఉండులాగున మనం ప్రార్థించేవారుగా ఉందాం. హల్లెలూయా! ఆమేన్. థ్యాంక్ యూ.